నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీధర్. నేను ఇక్కడ చీఫ్ యూరాలజిస్ట్ అండి శ్రీధర్ కిడ్నీ కేర్ సెంటర్లో. ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో జీవన విధానాల్లో కిడ్నీలో రాళ్ళు అనేది సహజంగా అయిపోయింది. దగ్గర దగ్గర ప్రతి 100 మందిలో 15 నుంచి 20 మందికి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణాలు మనం తీసుకున్నటువంటి ఆహారమే కాకుండా మనకున్నటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా బయట ఫుడ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు కిడ్నీలో రాళ్ళు స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాతకాలంలో అయినప్పుడైతే ఒక 20-30 సంవత్సరాల క్రింద అయితే కిడ్నీలో స్టోన్స్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళండి. అప్పుడు పేషెంట్ కూడా 10-14 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. బట్ మారుతున్న కాలక్రమేణా డెవలప్మెంట్స్ రావడంతో ఈ కిడ్నీలో కూడా సర్జరీ చేయడం అనేది కూడా పెద్ద కోతలు లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. మా సెంటర్లో కూడా మేము ఈ కిడ్నీలో రాళ్ళకు ఏదైతే 2 సెంటీమీటర్ల కన్నా పైన ఉందో దానికి చిన్న హోల్ వేసి PCNR పర్క్యుటేనియస్ నెఫ్రోలిథాటమీ ద్వారా తీయగలుగుతున్నాం. అదే 1 నుంచి 1.5-2 సెంటీమీటర్లు తక్కువ ఉంటే ఇంకా అత్యాధునికటువంటి RIRS అంటే రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ ద్వారా స్టెంట్స్తో అంటే చిన్న చిన్న ట్యూబ్స్ పంపించే కోత కుట్టు లేజర్ సర్జరీ ద్వారా కుట్టు కోత ఏమీ లేకుండా నాళం ద్వారానే మేము ఆ స్టోన్స్ని క్లియర్ చేయగలుగుతున్నాము. అదే కాకుండా మూత్రనాళాల్లో కూడా కొంతమందికి రాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. అది కూడా 4 mm, 8 mm, 10 mm ఫామ్ అవుతాయి. చిన్న చిన్నవి అయితే మందులతోనే మనం నయం చేసుకోవచ్చు. ఏ రాళ్ళైతే కిందకి రాకుండా స్టక్ అయిపోయి ఉంటే దానికి లేజర్ URSL ద్వారా మేము దాన్ని క్లియర్ చేస్తున్నాం. ఇది కాకుండా మూత్రసంచి రాళ్ళకు కూడా ఇప్పుడు అత్యాధునిక లేజర్ పరికరంతో కుట్టు కోత లేకుండా కూడా మేము లేజర్తో క్లియర్ చేయగలుగుతున్నాము. ఇప్పుడే మీరు ఇప్పుడు చూడొచ్చు, లక్ష్మీ నరసమ్మ అనే పేషెంట్ మా దగ్గరికి వచ్చారు. క్రియాటిన్ అంటే కిడ్నీలో రాయి వచ్చి అడ్డుపడిపోయి విపరీతమైన నొప్పితో వామిటింగ్స్తో క్రియాటిన్ కూడా పెరిగింది. తనకు ఫస్ట్ స్టెంట్ వేసేసినాను. స్టెంట్లో ఆమెటువంటి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్, తన డయాబెటిక్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ తగ్గిపోయినాయి. తర్వాత ఒక 2 వారాల తర్వాత అత్యాధునికటువంటి RIRS లేజర్ సర్జరీ చేసి తన స్టోన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేశాను. తను కూడా తనకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ మా హాస్పిటల్ కూడా తను పంచుకోదలుచుకునేది. అది కూడా షార్ట్ వీడియో మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.